వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు శారీ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇది వచ్చేసి నా మ్యారేజ్ శారీ అండి. సేమ్ ఇది వచ్చేసి ఇట్లా కొంగు లేస్ టైప్ లో వేయించాను, లుక్ బాగుంటుందని. ఇది వచ్చేసి చందన బ్రదర్స్ దగ్గర తీసుకున్నానండి, చిక్కడపల్లిలో. ఇది బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇది మదీనాలో తీసుకున్నానండి. ఏం మగ్గం వర్క్ ఏమి అయిపోయి డైరెక్ట్ తీసుకున్నా వర్క్. ఇది మొత్తం ఇట్లా బ్లౌజ్ మొత్తం ఈ టైప్ వచ్చిందండి. ఇట్లా మొత్తం వర్క్ టైప్ ఉంటుంది హ్యాండ్స్కి ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి. ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి. ఇది వచ్చేసి సరూర్ నగర్ దగ్గర తీసుకున్నాను, రెడ్డి బ్రదర్స్లో. ఇది సేమ్ నార్మల్గా కొంగు కుట్టించానండి. ఇది కొంగు జస్ట్ ఇట్లా వేయించాను అంతే ఈ కొంగుకి. ఇది వచ్చేసి బ్లౌజ్ సేమ్ మదీనాలోనే తీసుకున్నా. ఇది కూడా ఇలా నార్మల్గా తీసుకున్నాను. నేను ఏవి మగ్గం వర్క్ వేయలేదు, సో నార్మల్ కాస్ట్లో మనకు తగ్గిపోతుందని నార్మల్గానే తీసుకున్నా. మా అంటే 1200 1500లో అయిపోతుందండి బ్లౌజ్ పీస్ తీసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి నాది బరాత్ శారీ అండి. నా బరాత్ శారీ వచ్చేసి ఇది తీసుకున్నానండి. సేమ్ ఎల్లో కలర్ శారీ. ఇది ఇట్లా కొంగు టైప్ వచ్చేసి ఇట్లా వేయించానండి. కొంగు మొత్తము డిజైన్ బాగుంటుందని, దీనికి సెట్ అవుతుందని దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్లో తీసుకున్నా. ఇది కూడా సేమ్ మదీనాలోనే తీసుకున్నాండి. మినిమం ఒక 1000 రూపీస్ ఏమో పడింది అప్పట్లో. ఈ మేలోనే తీసుకున్నాను అనుకో, 1000 రూపీస్ ఏమో పట్టుబడ్డది దీనికి. ఇక మనం మగ్గం వర్క్ పెట్టడానికి 3000 పెట్టడానికనే ఇది బెటర్ అని చెప్పేసి ఇట్లా తీసుకొని అప్పుడప్పుడే మనము ఏ కలర్ కావాలో ఆ కలర్ తీసుకొని కుట్టించేసుకుంటే మనకు నార్మల్గా అయిపోతుంది. ఇప్పుడంత హెవీ కాస్ట్ పెట్టలేకుండా ఇక సేమ్ ఇట్లా తీసుకున్నా. ఇది నా పతనం చీర అని అంటారు, నా మ్యారేజ్కి పెట్టారు పతనం శారీ అని. ఇది వచ్చేసి సేమ్ ఇది కూడా సరూర్ నగర్ రెడ్డి బ్రదర్స్లోనే తీసుకున్నాండి ఈ శారీస్ అన్ని కలెక్షన్ మొత్తం. దీనికి నార్మల్గా ఇది వచ్చేసి నార్మల్గా ఇట్లా కొంగుకి ఇట్లా వేయించానండి డిజైన్. సేమ్ ఇట్లా కొంగు నార్మల్ డిజైన్ వేయించాను. ఇక బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఇది కూడా మదీనాలోనే తీసుకున్నా. సేమ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ డిజైన్ ఇట్లా వచ్చింది మీకు. ఇదంతా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి. మ్యాక్సిమం నేను అన్ని మదీనాలోనే తీసుకుంటాను బ్లౌజెస్. ఏమీ హెవీగా మగ్గం వర్క్ వేయించాను, ఎందుకంటే అంత కాస్ట్ నేను పెట్టారు మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వేసుకుందాం ఎక్కువ. నేను ఆఫీస్కి వెళ్తాగా ఎక్కువ వేసుకొని శారీస్ వేసి అని చెప్పేసి అట్లానే నార్మల్ కుట్టిస్తాను. ఇది వచ్చేసి చందన బ్రదర్స్లోనే తీసుకున్నాను అండి. చిలకలగూడలో చందన బ్రదర్స్ ఉంటుంది, అది దగ్గరనే తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి ఈ శారీ కూడా నార్మల్గానే కొంగు కుట్టించానండి, ఈ వేసి కుట్టించేసి సేమ్. కానీ శారీ మాత్రం నైట్ పూట కట్టుకుంటే ఒక ఎక్సలెంట్ ఉంటుందండి శారీ అయితే. ఈ బ్లౌజ్ కూడా సేమ్ మదీనానే తీసుకున్నా. బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉందండి, మొత్తం బ్యాక్ కోట్. దానికి హ్యాంగింగ్ చేసి వేయించాను. డిజైన్ వచ్చేసి ఇట్లా ఉంటుంది సేమ్. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక శారీ అండి. ఇది వచ్చేసి మా సిస్టర్ శారీ. ఈ శారీ వచ్చేసి ఇట్లా కొంగు కుట్టించింది సేమ్. ఇలా ఉందండి శారీ మొత్తం. మా శారీ మా అక్క సిస్టర్ది రిసెప్షన్ శారీ అండి ఇది. ఈ అక్క వచ్చేసి ఇది మగ్గం వర్క్ వేయించింది తను రిసెప్షన్కి. హెవీగా ఉండాలని చెప్పి పార్ట్ మొత్తం డిజైన్స్తో ఇట్లా పీచ్ కలర్ నెమలి కలర్ డిజైన్స్తో వేయించింది శారీ. కానీ బాగుంటుంది శారీ. ఇది లో అంటే హెవీ బార్డర్ ఉంది దీనికి, అందుకోమే ఇట్లా శారీ దీనికి లుక్ నైట్ పూట రిసెప్షన్ కంటే కొంచెం హెవీగా వేసుకోవాలి కాబట్టి ఇలా కుట్టించేసింది అక్క. ఇంకొకటి వచ్చి ఇది అండి శారీ. ఈ శారీ వచ్చేసి నేను సేమ్ ఇలానే కొంగు పార్ట్ వచ్చేసి ఇట్లా ఉందండి. ఈ కొంగు సింపుల్గానే కుట్టించేసింది ఈ శారీది. ఈ బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలా అండి. బ్లౌజ్ డిజైన్ సేమ్ బ్యాక్ నెక్ అంతా ఇది ఇలా ఉందండి బ్యాక్ నెక్. ఈ హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఇట్లా కుందన్స్ టైప్లో సింపుల్, మరి హెవీ కాకుండా ఇట్లా సింపుల్గా వేయించుకుంది ఒక మగ్గం వర్క్. ఇంకొక శారీస్ ఉన్నాయండి. ఇది నా రిసెప్షన్ శారీ, అంటే చిన్న డిన్నర్ అంటారు కదా, చిన్న డిన్నర్ శారీ ఇదండి.
ఇది కూడా సేమ్ నేను సరూర్ నగర్ దగ్గరనే తీసుకున్నానండి. సరూర్ నగర్ మన రెడ్డి బ్రదర్స్లోనే మ్యాక్సిమం నేను అన్ని నా మ్యారేజ్ శారీస్ అన్ని మగ్గం వర్క్స్ అన్ని శారీస్ అన్ని రెడ్డి బ్రదర్స్లోనే కలెక్షన్ తీసుకున్నాను. అక్కడ కొంచెం కాస్ట్ ప్రైస్ తక్కువనే పడుతుంది, మనకి మనం తీసుకోవచ్చు మన కాస్ట్లో మన తగ్గట్టు అన్నట్టు నేను అన్ని రెడ్డి బ్రదర్స్లోనే తీసుకున్నా. పుట్టిన మ్యారేజ్ శారీ ఒక్కటి చందన బ్రదర్స్లో తీసుకున్నానండి. ఇది వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ మా అత్తగారు తీసుకొచ్చారు. దీనికి నేను ఎంత బ్లౌజ్ ఏం కుట్టియాలి, కొంగులు గింగులు ఏం కుట్టియొద్దని చెప్పేసి అట్లనే పెట్టాను. ఇప్పుడు కూడా ఇంకేం కుట్టించుకోలే. దీనికి 1 డే ఎంగేజ్మెంట్కి అంత గ్యాప్ లేకుండే, ఒక 2 days ఏమో గ్యాప్ ఉండే. ఇక సింపుల్గా బ్లౌజ్ కుట్టించుకున్నాండి, మరి అంత హెవీగా ఏం లేకుండా ఇట్లా సింపుల్గా కుట్టించేసుకొని వేసేసుకున్నాను. ఇవ్వండి నా శారీ కలెక్షన్స్. మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు థ్యాంక్ యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ.